సూపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఇది ఒక లాజికల్ క్వశ్చన్ అన్నమాట. మనకి ఫస్ట్ ఒక ఫంక్షన్, ఈ సెకండ్ ఫంక్షన్, థర్డ్ ఫంక్షన్, ఇక్కడ 3 ఫంక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఫంక్షన్ ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడ కన్సోల్ లాగా ఏం చేసి మనం కన్సోల్ లాగ్ చేసాము ఫస్ట్ అనే టెస్టింగ్ ని. సెకండ్ ఫంక్షన్ లోపల సెట్ టైమ్ అవుట్ లోపల మనము కన్సోల్ లాగ్ చేసాము. అంటే సెట్ టైమ్ అవుట్ అనేది కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల మనం ఇది ఒకటి కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల మనము కన్సోల్ లాగ్ చేసాం, సెకండ్ అని చెప్పి టెస్టింగ్ చేసాం. థర్డ్ ఫంక్షన్ లోపల మనము జస్ట్ మామూలుగా కన్సోల్ లాగ్ చేసాం థర్డ్ అని చెప్పేసి. ఇలాగ చేసేసి మూడింటిని కాల్ చేసాం, మూడింటిని ఒకేసారి కాల్ చేసాం. మనకి మూడింటిని కాల్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, మనకి చూసినట్టయితే అవుట్పుట్ ఏమొస్తుంది చూసినట్టయితే ఫస్ట్ అనేది కాల్ అయింది, సెకండ్ వన్ థర్డ్ అని కాల్ అయింది, థర్డ్ టైము సెకండ్ అనేది కాల్ అయింది అనమాట. అంటే 3 సార్లు 3 డిఫరెంట్ కాల్ అయినాయి. మనం ఎందువల్ల అంటే మనకి సెకండ్ వన్ దాంట్లో సెట్ టైమ్ అవుట్ అని చెప్పేసి ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉందన్నమాట. ఎందుకంటే ఇక మనకి ఇందులో ఉన్న ఈ కన్సోల్ లాగా అని చెప్పేసి ఇది ఏదైతే ఉందో అది మనకి వెంటనే ప్రింట్ అవ్వదు, వెంటనే కాల్ అవుతుంది అనమాట. అది ఫస్ట్ కాల్ బ్యాక్ క్యూలోకి అది వెళ్ళిన తర్వాత మిగతా అన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కోడ్లో మిగతా కోడ్స్లో ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ అవుట్పుట్లు అన్నీ వచ్చిన తర్వాత మనకి ఇది ఆ క్యూలో ఎప్పుడైతే క్యూ అంతా ఖాళీ అయిపోయిన తర్వాత మాత్రమే క్యూ స్టాక్ అనేది ఎప్పుడైతే ఖాళీ అయిన తర్వాత మాత్రమే ఇది మనకి ఇక్కడ ప్రింట్ అవడం జరుగుతుంది అనమాట. అందువల్ల ఇక్కడ సెట్ టైమ్ అవుట్ లో ఉన్నది సెకండ్ ఫంక్షన్ అనేది మనకి లాస్ట్ లో కాల్ అయింది, మిగతా అన్ని కూడా మనకి ఫస్ట్ లో కాల్ అవడం జరిగింది అన్నమాట.